వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో గిరిజనులు, యువజనులను ఊచకోత కోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ప్రకటించాలని, బలముందని చంపడం కేంద్రానికి తగదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నక్సలైట్లతో చర్చలు జరపాలని కేసీఆర్ కోరారు. నక్సలైట్లతో చర్చలు జరపాలని కేంద్రానికి లేఖ రాస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో గిరిజనులు, యువజనులను ఊచకోత కోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక పెద్ద రిలీఫ్ గా చూడాలి. మావోయిస్ట్ పార్టీకి ఉనికి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడవుల్లో తలదాచుకొని చర్చలకు సిద్ధమంటూ పదే పదే లేఖలు రాస్తున్నటువంటి మావోయిస్టు పార్టీకి కేసీఆర్ ఇచ్చినటువంటిది ఒక ఊపిరిగా చెప్పాలి. ఇప్పటి వరకు భారతదేశంలో గత సంవత్సర కాలంగా ఛత్తీస్గఢ్ లో ఊచకోత కోస్తున్న మావోయిస్టుల ఏరివేత జరుగుతున్న పెద్ద లీడర్, టాలెస్ట్ లీడర్స్ ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భంలో వాళ్ళ కేసీఆర్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తనలో ఉన్నటువంటి స్టేట్మెంట్ షిప్ ని మరొకసారి ఆయన బయట పెట్టుకున్నారు. ఆయన స్వచ్ఛందంగా ప్రకటించి మావోయిస్టులను ఏరివేయటం కాదు, మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెప్పడం ద్వారా తనలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదాన్ని మరొకసారి ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏకపక్షంగా మనుషులను చంపుకుంటూ పోవద్దంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద రిలీఫ్ గా కనపడుతోంది. ఎందుకంటే చాలా కాలంగా మావోయిస్టులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 2-3 సందర్భాల్లో బహిరంగ లేఖలు కూడా రాశారు. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, బలం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం మా మీద ఊచకోత కోస్తుంది, మమ్మల్ని మా ప్రాణాలను తృణప్రాయంగా తీసుకెళ్లిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్ట్ పార్టీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రానటువంటి నేపథ్యం ఉన్నది. ఒక పక్క ప్రజాస్వామిక వాదులు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ల పేరుతో వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా పోస్టులను కూడా తీవ్రంగా ట్రీట్ చేస్తూ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు, అట్లాగే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత సాధించినటువంటి నాయకుడు మాట్లాడడం, ఖచ్చితంగా కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేయడం, కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన చెప్పడం మావోయిస్ట్ పార్టీకి ఒక రిలీఫ్ గా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంజీవన్ లాంటిది మావోయిస్ట్ పార్టీకి. కేసీఆర్ గనక గట్టిగా తను మాట్లాడడమే కాదు, అక్కడికి వచ్చినటువంటి లక్షల మంది ప్రజల చేత ఆయన చప్పట్లు కొట్టించారు. మీరంతా చప్పట్లు కొట్టి దీనికి తీర్మానానికి ఆమోదం తెలిపితే తక్షణం కేంద్రానికి లేఖ రాద్దాం, మావోయిస్టులను చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ గిరిజన యువకులను, ఆదివాసీలను ఏరివేయటం, ఊచకోత కోయడాన్ని నిలిపేయాలి అనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కేసీఆర్ చెప్పగానే అక్కడటువంటి ప్రజానికం అంతా చప్పట్లతో కేసీఆర్ చెప్పినటువంటి తీర్మానాన్ని ఆమోదించారు. ఇది ధర్మం కాదు, ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి చర్చలను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏకపక్ష దాడిని కేసీఆర్ ఎత్తి చూపారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు. కానీ రాష్ట్రంలో వరుస అభివృద్ధి జరుగుతూ వెళ్తున్న తర్వాత క్రమంగా మావోయిస్ట్ పార్టీ అనేది పక్క రాష్ట్రానికి వలస వెళ్లిపోయింది. మావోయిజం అనేది దాదాపుగా తెలంగాణలో అంతర్ధానం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అభివృద్ధి ఉన్న చోట నక్సలిజం అనేది ఉండదు. ఎక్కడైతే వెనుకబాటుతనము, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ మాత్రమే నక్సలిజం కానీ తిరుగుబాటు కానీ ఉంటుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఆ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది అక్కడటువంటి మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉంది. అట్లా ప్రజాస్వామిక వాదులు చెప్తున్నారు, మానవ హక్కుల సంఘం వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పినా కానీ అది బయటికి రాలేదు, ఒక ఫోర్స్ గా ఎమర్జ్ కాలేదు ఇప్పటి వరకు. కానీ ఇవాళ కేసీఆర్ మావోయిస్టులకు అండగా నిలవటం, మావోయిస్టుల పక్షాన చర్చలు జరపాలని డిమాండ్ చేయడం అనేది చాలా పెద్ద రిలీఫ్ మావోయిస్ట్ పార్టీకి. నిజంగా ఈ చర్చలు జరిపినట్లయితే కనుక కొన ఊపిరితో కొట్టుమిటాడుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ బతికినట్టే అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం, నేనే అనేక సందర్భాల్లో రిపోర్ట్ చేశాను, 10,000-20,000 సంఖ్యలో మావోయిస్టుల మృతదేహాలను తీసుకొస్తున్న సందర్భంలో ఆ కుటుంబాలు రోధించడం కావచ్చు, ఆ మానవ హక్కుల సంఘాలు ప్రశ్నించడం కావచ్చు, దాదాపు తగ్గిపోతూ వస్తుంది. కేవలం ఎవరైతే మావోయిస్ట్ చనిపోయాడో ఆ కుటుంబ సభ్యులు ఏడవడం, వారి బంధువులు బాధపడడం తప్ప దాదాపుగా వారికి సపోర్ట్ లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ లాంటి ఒక స్టేట్స్మెన్, ఒక పెద్ద లీడర్, టాలెస్ట్ లీడర్ ఇన్ ఇండియాలో లాంటి వ్యక్తి స్పందించడం అనేది మావోయిస్ట్ పార్టీకి మీద జరుగుతున్నటువంటి ఏకపక్ష దాడి ఆపేందుకు ఉపయోగపడుతుందనే వాళ్ళంతా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కానీ మావోయిస్ట్ పార్టీని సమర్థించేటువంటి నాయకత్వం కానీ ఆలోచిస్తా ఉంది. ఈ స్టేట్మెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క
ఆలోచనలో మార్పు వస్తుందని కూడా కొంత వామపక్షవాదులు అలా భావిస్తా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, తీర్మానం చేసి పంపి కేంద్రాన్ని ఖచ్చితంగా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వామపక్ష వాదుల్లో ఒక భరోసా నింపుతా ఉంది. వాళ్ళందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ నిలిపేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా కరెగుట్టల్లో, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కరెగుట్టల్లో నరమేధ సృష్టిస్తా ఉన్నారు, బాంబులు వేస్తా ఉన్నారు, అట్లాగే కాల్పులు జరుపుతా ఉన్నారు. అటువైపు నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి మావోయిస్టుల వైపు నుంచి చర్చలకు సిద్ధమని. కానీ ఎక్కడ వాటి మీద కన్సర్న్ కూడా రానటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి ఒక సంజీవంలాగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక శక్తి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా దేశంలో ఇక మావోయిస్టుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తారు, బయటకు వచ్చి మాట్లాడతారని కూడా వామపక్షవాదులు చెప్తున్నారు. కాబట్టి మొదటి స్టెప్ వేసినటువంటి కేసీఆర్ స్టేట్మెంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి శ్రీరామ రక్షగా కాబోతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రం చర్చలు ప్రారంభించాలనే డిమాండ్ మీదనే రేపటి నుంచి భవిష్యత్ చర్చ జరగబోతుందని కూడా మా వామపక్షవాదులు చెప్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.